జై శ్రీమన్నారాయణ. అందరి కోసమే జై శ్రీమన్నారాయణ. వేదాంతం చెప్పట్లేదు, నీతులు బోధించటం లేదు. మా మెడసాని మోహన్ గారు చాలా మంచి పూర్వరంగాన్ని ఏర్పాటు చేసి ఇచ్చారు. మా ప్రదీప్ గారు మంచి నీతులు కూడా చెప్పేశారు. ఈ మధ్యన ఒక 10 రోజుల క్రితం అని అనుకుంటాను, బహుశా శ్రీమాన్ అట్లూరి పూర్ణచంద్రరావు గారు మన ముచ్చింతల్లో స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీలో మేము ఉన్నప్పుడు అక్కడికి వచ్చారు. వారితో పాటు బెనర్జీ గారు కూడా వచ్చినట్టున్నారు. ఇద్దరు కలిసి వచ్చారు. 90-year-old, a great person came to us and said, "This is the program. I expect you to be with us." అన్నారు. With no second thought we said, "Okay." 90 ఏళ్ల వయస్సులో ఉండేటువంటి మహానుభావుడైన సినిమా రంగంలో ఎందరికో ప్రవేశం కల్పించి ఎన్నో సినిమాలను తీసి తెలుగు వాళ్ళకి అద్భుతమైనటువంటి ఒక ప్రేరణని కలిగించినటువంటి మహనీయుడు శ్రీమాన్ పూర్ణచంద్రరావు గారు. అలాంటి పెద్ద ఆయన ఈ కోరిక ఆయన కోరినప్పుడు వారి వయస్సు దృష్ట్యా, వారి ఎక్స్పీరియన్స్ దృష్ట్యా, వారికి ఉండేటటువంటి శ్రద్ధ దృష్ట్యా మాకు వీ హ్యావ్ నో సెకండ్ థాట్. దెన్ వీ సెట్ ఓకే, ఇట్స్ ఓకే. వెంటనే మా షెడ్యూల్లో దాన్ని నోట్ చేయడం జరిగింది. వారి యొక్క ప్రేమ, ఎందుకంటే వారు 90 ఏండ్ల అనుభవంతో పండినటువంటి వ్యక్తి. అలాంటి వాళ్ళు ఏదైనా ఒక మాట అనుకుంటే డెఫినెట్లీ ఇట్ విల్ హ్యాపెన్. ఆయనకు ఉండేటటువంటి ఆ ప్రేమనికి మేము తప్పకుండా తగినటువంటి రెస్పెక్ట్ ఇవ్వాలి అని మాకు అనిపించింది. అండ్ నౌ వీఆర్ హియర్ విత్ యూ. నార్మలీ వీఆర్ ఆడ్ మ్యాన్ అవుట్ హియర్. మేము ఎప్పుడు రిసార్ట్స్కి వెళ్ళలేదు అండ్ ఇలాంటి చోట్లకి ఎప్పుడూ రాలేదు కూడా. ఎందుకంటే నార్మల్గా మాకుంటే కార్యక్రమాలకి ఎక్కడుంటే అక్కడే మాకు అదొక కార్యక్రమ స్థలి అయిపోతుంది. సాధారణంగా చాలామంది ఏదైనా వాళ్ళ యొక్క బిజీ లైఫ్ షెడ్యూల్లో ఎక్కడికైనా వెళ్ళి కొంత రిలాక్స్ కావాలి అని అనుకుంటారు, ఇలాంటి చోట్లకు వస్తారు. మాకు మేము ఎక్కడుంటే అక్కడే ఇట్స్ ఏ ప్లేస్ ఆఫ్ రిలాక్సేషన్. చాలామంది మమ్మల్ని అడుగుతుంటారు, స్వామీజీ టేక్ సమ్ రెస్ట్ అంటుంటారు. ఆఫ్కోర్స్ రెస్ట్ కావాలి, కానీ మేమంటూ ఉంటాం, రెస్ట్ ఈజ్ చేంజింగ్ ద యాక్టివిటీ ఫ్రమ్ వన్ టు ద అదర్. మన వాళ్ళంతా చాలా అలసిపోయానండి అని ఆఫీస్ నుంచి రూమ్కి వచ్చి టీవీ ఆన్ చేసి కూర్చుంటారు. దట్స్ అనదర్ యాక్టివిటీ, రైట్? అక్కడ కాసేపు టైర్ అయిపోతే అక్కడి నుంచి లోపలికి ఎక్కడికో వెళ్ళి అక్కడ ఇంకోళ్ళతో మాట్లాడుతూ కూర్చుంటారు. వాట్ ఆర్ దే డూయింగ్? దట్స్ ఎ రెస్టింగ్ టైమ్ ఫర్ దెమ్, ఇజంట్ ఇట్? మా నిర్వచనం ప్రకారం రెస్ట్ అంటే ఒక పని నుంచి ఇంకో పనిలోకి మారుట. సో రిలాక్సేషన్ కూడా ఆల్మోస్ట్ అంతే. అంచేత మేము అనుకుంటాం, మేము ఎక్కడ తిరుగుతూ ఉంటామో మాకు అదే రిసార్ట్, అదే పిల్గ్రిమేజీ, అదే టూరిస్ట్ స్పాట్, అదే ఇలాంటి పిక్నిక్ స్పాట్ ఆర్ వాట్ ఎవర్ జస్ట్ వీ కాల్ ఇట్, దట్ ఈస్ అవర్ ప్లేస్. And we enjoy those activities also. Yesterday we were walking with the farmers. The other day also you were walking with farmers. వాళ్ళతోటి
వాళ్ళకి మంచి జరగాలి, వాళ్ళ ద్వారా ప్రపంచానికి మంచి జరగాలి, మనకి తిండి మంచిగా దొరకాలి. దీనికోసమని వి ఎంజాయ్డ్ దట్. సాధారణంగా ఏ పని చేసినా మనకి ఎంజాయ్ చేస్తుంటే దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎ గ్రేట్ ఆర్ ప్రాబ్లమ్ ది గ్రేటెస్ట్ రిలాక్సేషన్. చాలా ఆనందంగా ఉంది. ఈవేళ అట్లూరి వారి యొక్క ప్రేరణ చేత ఒక అద్భుతమైనటువంటి స్థానాన్ని మేము చూస్తున్నాం. ప్రకృతి సౌందర్యాన్ని చూస్తున్నాం ఇక్కడ. ఎందుకంటే సన్ ఉండగానే మేము వచ్చాం ఇక్కడికి. అంచేత ఆ వ్యాలీస్, ఆ మౌంటైన్స్ అండ్ ద రోడ్స్, ద కర్వేచర్స్ అండ్ ద ట్రీస్ అండ్ ద ప్లాంట్స్ అండ్ ద క్రీపర్స్ అరౌండ్ దోస్ ట్రీస్, ఎవ్రీథింగ్ జస్ట్ వీ వర్ ఎంజాయింగ్ లైక్ ఎనీథింగ్. అద్భుతమైనటువంటి స్థానాన్ని శ్రీమాన్ పూర్ణచంద్రరావు గారు మాకు చూపించి చాలా ఆనందాన్ని కలిగించినందుకు వారికి మేము ముందుగా చక్కటి ఆరోగ్యం, మంచి శక్తి, ఇంకా మన కొత్త ఆలోచనలు వారికి భగవంతుడు ప్రసాదించాలి అని మేము ప్రార్థన చేస్తున్నాం. మీలాంటి మిత్రులు ఎందరినో ఇవ్వాలని కూడా ప్రార్థన చేస్తారు. అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్ మేమంటే ఇక్కడ చెప్తున్నాం కదా, మేము ఇలాంటి కాషాయం బట్టలు వేసుకొని బొట్లు బాణాలు పెట్టుకొని దండం పట్టుకొని మీ అందరి మధ్యన ఉండడం అనేది ఇట్స్ సంథింగ్ లైక్ ఆడ్ మ్యాన్ అవుట్, ఇజండి? సో మేము మిమ్మల్ని కూడా ఇప్పుడు సంథింగ్ ఆడ్ మ్యాన్ అవుట్ లాగా ఇంకొక చిన్న టాపిక్ మేము మీ ముందర మేము ప్రజెంట్ చేస్తాం. ఐ డోంట్ థింక్ దట్ యూ యాక్సెప్ట్ ఇట్ ఆర్ యూ డోంట్ యాక్సెప్ట్ ఇట్. ఏం చేస్తారు? యాక్సెప్ట్ చేస్తారా? మైక్ ఇచ్చినప్పుడు మరి ఏం చేస్తాం? ఒక చిన్న ప్రశ్న వేస్తా, షుడ్ ఐ? మీరేం అనుకోకుండా సమాధానం చెప్పాలి. ఇందాక మన ప్రదీప్ గారు ఒక మాట చెప్పారు, అదో గురువు గారు అని. అది పోనీ, గురువు గారు కాదు, గురు పాదం అంటే ఓన్లీ హాఫ్. సో మేము మిమ్మల్ని కొన్ని క్వశ్చన్స్ వేస్తాం, మీరు మాకు ఆన్సర్స్ ఇస్తారు. ఐ డోంట్ టేక్ మచ్ ఆఫ్ యువర్ టైమ్, బట్ ఐల్ ఆస్క్ అండ్ యూ రెస్పాండ్ టు అస్. ఓకే? థ్యాంక్ యూ. మానవ సేవయే మాధవ సేవ. ఎంతమంది విన్నారు? దట్స్ గుడ్. ఎంతమంది లైక్ చేస్తారు? That is the biggest problem now. ఎందుకోసమని మళ్ళీ మేము చెప్తాం. ఇప్పుడు మనం అద్భుతమైనటువంటి నేచర్ని మన చుట్టూ చూస్తున్నామే. హూ క్రియేటెడ్ దిస్ నేచర్? గాడ్, రైట్? కొంతమంది దేవుణ్ణి నమ్మని వాళ్ళు ఉంటారు. లెట్ దెమ్ బీ. And even they say it's the nature, right? Nature created. Who created man? Again the nature. Who created the birds and animals? Again that nature or God, whatever you call it. But it's not we. Manam cheyaledu idi. Some power made all these things happen. Valleys, mountains, oceans, rivers, trees, creepers, variety of fruits, flowers, all these things were created by some power. మీరు దాన్ని నేచర్ అంటారా లేకపోతే దేవుడు అంటారా? యూ కాల్ సంథింగ్ లైక్ దట్. వీఆర్ ఆల్సో ఏ ప్రోడక్ట్ ఆఫ్ దాట్. అవునా కదా? చెట్లు లేకపోతే మనం బతకగలమా? పక్షులు లేకపోతే మనం బ్రతకగలమా? జంతువులు లేకపోతే మనం బ్రతకగలమా? ఎస్ ఆర్ నో? నో. థ్యాంక్ యూ. నీళ్లు లేకపోతే మనం బ్రతకగలమా? గాలి లేకపోతే? నో. అయితే
నీళ్ళని పాడు చేసే ప్రాణి ఎవరు? గాలిని పాడు చేసే ప్రాణి ఎవరు? జంతువులని అవసరానికి మించి, కోర్టులో అవసరానికి మించి చంపే ప్రాణి ఎవడు? పక్షుల్ని కూడా అట్లాగే అవసరానికి మించి చంపే ప్రాణి ఎవడు? నేలని కంటామినేట్ చేసే ప్రాణి ఎవరు? అబద్ధాలాడే ప్రాణి ఎవరు? ఎవరైనా ఒకళ్ళు చెప్పగలరా నేను ఎప్పుడు అబద్ధాలు ఆడలేదండి జన్మలోని? పోనీ మైక్ పట్టుకున్న వాళ్ళేనా? చెబితే అది ఇంకొక పెద్ద అబద్ధం. ఇప్పుడు ఇన్ని సుగుణాలు మనిషిలో ఉన్నాయి కదా, మనుషులు అంటే మనమే కదా, మనలో ఇన్ని సుగుణాలు ఉన్నాయి కదా, నిజానికి ఆ దేవుడు ఎవడు అనేది ఇప్పుడు దట్స్ నాట్ అవర్ టాపిక్, సో ఐ డోంట్ సే ఎనీ నేమ్ ఆఫ్ గాడ్, రైట్? ఎవడో ఒక దేవుడో లేకపోతే నేచరో ఇన్నిటినీ క్రియేట్ చేసింది. డూ యూ ఎక్స్పెక్ట్ దట్ నేచర్ విల్ లవ్ అస్, the humans, in spite of all these great qualities? మీకు ఇద్దరు కొడుకులు ఉన్నారనుకోండి, ఇద్దరు పిల్లలు ఉన్నారనుకోండి, కొడుకులు కాదు పిల్లలు, రైట్? ఒక పిల్లాడు లేకపోతే ఒక చైల్డ్ వాడికి బలం ఉంది కదా అని రెండో వాడిని చావగొట్టాడు అనుకోండి, డూ యూ ఫీల్ హ్యాపీ? నో. We, the humans, are one child. Rest of the creatures like animals and birds, trees and creepers, rivers and the air, earth and mountains, ఇవన్నీ కూడా ఆ క్రియేట్ చేసిన వాడికి సంతానం లాంటివే కదా. వీటిని మనం డ్యామేజ్ చేస్తున్నప్పుడు మీరే చెప్పారు, నేను చెప్పలా. అన్నిటినీ డ్యామేజ్ చేసే 100 మార్క్స్ సుగుణాలన్నీ మనిషికే ఉన్నాయని చెప్పారు మీరు. బికాస్ నో యానిమల్ స్పాయిల్ ద నేచర్, నో బర్డ్ విల్ స్పాయిల్ ద నేచర్. ఇన్ని సుగుణాలు ఉండేటటువంటి మానవ సేవ ఏ అని ఎందుకు అంటున్నాం అంటే, ఎప్పుడైనా ఏ అన్నామంటే ఇంకో దాన్ని మనం కండెమ్ చేస్తున్నాం అని అర్థం. ఇప్పుడు అక్కడ కూర్చున్నటువంటి ఆ ముందర కూర్చున్న వాళ్ళల్లో ఆయనే మంచోడు అన్నాం అనుకోండి, ఆయనే, మిగతా వాళ్ళిద్దరు కూడా ఇక్కడి నుంచి మమ్మల్ని కదలనివ్వరండి. వెన్ యూ సే మిగతా వాటిని అది స్టాప్ చేసేస్తుంది. మీరు ఎప్పుడైతే మానవ సేవ అన్నారో మిగతా వాటిని యూ కెన్ డ్యామేజ్ ఇన్ ఏ వే యూ లైక్ అని అర్థం కదా. అది మాధవుడికి సంతోషం కాదు, మనిషికి చేస్తే మాత్రమే మాధవుడికి సంతోషం. అర్థం అదే కదా. మానవ సేవ మాధవ సేవ మరొకటి కాదు. టేకింగ్ దిస్ ఫర్ గ్రాంటెడ్, మ్యాన్ స్టార్టెడ్ స్పాయిలింగ్ ద నేచర్, మ్యాన్ స్టార్టెడ్ కంటామినేటింగ్ ద సాయిల్, మ్యాన్ స్టార్టెడ్ పొల్యూటింగ్ ద వాటర్ అండ్ ద ఎయిర్. ఇవన్నీ చేసేది మనిషే కదా, బికాజ్ హీ టుక్ దిస్ ఫర్ గ్రాంటెడ్. మానవ సేవ మాధవ సేవ. పాపం మీరు ఎంత ప్రేమతో చేయెత్తారు చెప్పండి. సో నౌ ఐ అగైన్ రిపీట్ ద క్వశ్చన్, మానవ సేవయే మాధవ సేవ కరెక్టా? Nobody is dare enough to raise the hand. మానవ సేవ మానవ సేవ కూడా. we don't want to ignore ourselves. మనని మనం కూడా టేక్ కేర్ చేయాలి, బట్ ద సేమ్ టైమ్ యూ షుడ్ టేక్ కేర్ ఆఫ్ అదర్ థింగ్స్ ఆల్సో, రైట్? ఇప్పుడు మన అట్లూరి వారు ఇక్కడ ఇంత అద్భుతమైనటువంటి రిసార్ట్ ఏర్పాటు చేశారండి. మాకు కూడా ఒక రూమ్ ఏర్పాటు చేసి పెట్టారు దాంట్లో, పాపం వారి దయతోటి. మేము లోపలికి వెళ్ళి చూసాం. ఎవ్రీథింగ్ ఈజ్ ప్రెటీ మచ్ న్యాచురల్. బ్యాగ్స్ ఆర్ న్యాచురల్,
and items provided are pretty much natural, and every atmosphere around it is also pretty much natural. వీలైనంత వరకు కృత్రిమత్వం లేకుండా చేయగలిగినంత పని చేసి పెట్టారండి అండి. మరి నేచర్ని మనం కేర్ టేక్ చేయకుండా నేను మాత్రమే బాగుండాలి మిగతాది ఏమైపోయినా పర్వాలేదు అని అనుకోవచ్చునా? అండ్ నౌ మానవ సేవయే మాధవ సేవ అనే స్లోగన్ని మోడిఫై చేసుకోవాలి. ఇట్స్ నాట్ ద రైట్ స్లోగన్. ద మూమెంట్ వీ అండర్స్టాండ్ దాట్, probably we digest the slogan like Manava Seva Ye, and we started corrupting everything. And then we started ruining ourselves. తను కూర్చున్న కొమ్మని తానే నరుక్కునే మూర్ఖుడిలాగా మనిషి పతన దిశగా ప్రయాణం చేస్తున్నాడు. అందుకోసం దాన్ని కొంచెం మోడిఫై మనం చేసుకుందాం. ఎలాగో మానవ సేవ మాధవ అని పేరైతే ఒప్పుకుంటున్నారు కదా, సో దాన్ని కొంచెం రివర్స్ చేద్దాం మనం. We believe that the power of God is in everything. మేము అందుకోసమని అట్లూరు వారు అడగగానే ఇక్కడికి రావడానికి జరిగింది. వారిలో కూడా భగవంతుడు ఉన్నాడు, వారిలో కూడా ఆ భగవంతుడి యొక్క శక్తి ఉంది కనుకనే వారు ఏదో చెయ్యాలనే తపనతోటి జీవిత యాత్ర ప్రారంభం చేశారు. ఎంతోమందిని, ఎన్నో కోట్ల మందిని ప్రాబబ్లీ ఆయన సినిమా అనే ఒక మాధ్యమం ద్వారా ఇన్స్పైర్ చేయగలిగారు. ఎంతోమందిని ఆ రంగంలోకి తీసుకురాగలిగారు, పరిచయం చేయగలిగారు, ఉత్తేజితులను చేయగలిగారు. రైట్? ఒప్పుకుంటారా ఆ మాట? దిస్ ఈజ్ వాట్ వీ బిలీవ్ ఇన్. ప్రతి అణువులోనూ దేవుడు ఉంటాడు అని మేము నమ్ముతామండి. మీలో కూడా ఉన్నాడు, మిమ్మల్ని మేము ఎగ్జామ్ చేయట్లా. మీలోనూ ఉన్నాడు, నాలోనూ ఉన్నాడు, మనం నడిచే గడ్డిలో కూడా ఉన్నాడు, ప్రతి వస్తువులోనూ ఉన్నాడు ఆయన. అన్నిటినీ జాగ్రత్త పెట్టాలి అనే సెన్స్ ఆఫ్ అండర్స్టాండింగ్ మన పూర్ణచంద్రరావు గారికి ఉంది కనుకనే 10 సంవత్సరాలు ఆయన ఇక్కడ కష్టపడి ప్లాన్ చేసి దానికి ఇందాక మేము వచ్చినప్పుడు మాట్లాడుతూ ఉండే సందర్భంలో వారు చెప్పారు, ఒక్కొక్కసారి పనిచేయడానికి వచ్చినటువంటి వర్కర్స్ ఇక్కడికి ఏదో కోవిడ్ టైంలోనో మరొక టైంలోనో మొత్తం అంతా ఇక్కడి నుంచి కట్టుకుపోతే పాపం అంత పెద్ద మనిషి ఆయనే రాత్రిపూట టార్చి పట్టుకుని మొత్తం ఈ ఏరియా అంతా తిరుగుతూ ఉన్న వస్తువులు జాగ్రత్తగా ఉంటున్నాయా పోతున్నాయా చెక్ చేసుకుంటూ, తిండి ఆయనే ఓ 2-3 రొట్లు కాల్చుకుంటూ ఇలా గడిపేటండి ఆయన. ఇంత అద్భుతమైనటువంటి ఈ స్థానాన్ని తయారు చేశాడు ఆయన. దీని పవిత్రతకి భంగం కలగకుండా తయారు చేశాడు ఆయన. ఇందులో ఉండే ప్రతి అణువుని మనం చాలా జాగ్రత్తగా కాపాడాలి అనే ఉద్దేశంతో చేశాడు ఆయన. అండ్ బికాస్ హీ బిలీవ్ దట్ గాడ్ ఈజ్ ఇన్ ఎవ్రీథింగ్, రైట్? గాడ్ ఈజ్ ఇన్ యూ అండ్ ఇన్ మీ. గాడ్ ఈజ్ ఇన్ ద శాండ్, గాడ్ ఈజ్ ఇన్ ద సాయిల్, గాడ్ ఈజ్ ఇన్ ద ట్రీ, క్రీపర్స్, యానిమల్స్ అండ్ బర్డ్స్, ఎవ్రీథింగ్. ఈ మాట మీరు అంగీకరిస్తారా? దట్ ఈస్ గ్రేట్. మరి అంగీకరిస్తే మన స్లోగాన్ని ఒక రకంగా కొంచెం నేను మార్పు చెప్తా. మీరు బాగుంది అనుకుంటే ఇప్పుడు మీరు ఓకే అనొచ్చు. ఓకేనా? మానవ సేవయే మాధవ సేవ కాదయా. మాధవుడు అన్నింటిలో ఉంటాడని గుర్తుపెట్టుకుని మాధవ సేవగా సర్వప్రాణి సేవ చేయాలి. సర్వప్రాణుల్లో మనిషి కూడా ఒకటి కదా. We don't want to ignore man. We don't want to ruin ourselves. But we want man should also become a part of the whole. He should not think that everything can be spoiled. Now I should be okay. It's wrong thing. Serve all beings as
సర్వీస్ టు గాడ్ అనుకోవచ్చా? బాగుంటుందా? మాధవ సేవగా సర్వప్రాణి సేవ చేయాలి అనేది మన లక్ష్యం కావాలి. ఎంతమందికి ఇది ఇష్టం చెప్పండి? మరి మన స్లోగన్ కొంచెం మార్పు చేద్దాం, అందామా? ఇలాగ ఒక మాట అనండి, అందరూ కలిసి ఒక మాట అందాం ఇలాగా, మాధవ సేవగా. వినపట్టలేదండి, చలి వేస్తున్నట్టుంది. మీకు వేడెక్కించడానికి తర్వాత చాలా ఏర్పాట్లు చేశారు మా పూర్ణచంద్ర. అవన్నీ మేము చెప్పకూడదు కనుక మేము చెప్పట్లేదు. మాధవ సేవగా సర్వప్రాణి సేవ. దీన్నే మన ఇంగ్లీష్లో సర్వ్ ఆల్ బీయింగ్స్ యాజ్ సర్వీస్, నాట్ ఈజ్ సర్వీస్ టు గాడ్ బట్ యాజ్ సర్వీస్ టు గాడ్. దాన్ని మేము పరిపూర్ణంగా నమ్మిన వాళ్ళం. అండ్ వీ డూ ఎవ్రీ యాక్టివిటీ బికాస్ వీ బిలీవ్డ్ ఇన్ టేకింగ్ కేర్ ఆఫ్ ఎవ్రీ ఎలిమెంట్ ఆఫ్ దిస్ నేచర్. ప్రతిదాన్ని మంచిగా జాగ్రత్తగా చూసుకోవాలి అనేది మా కోరిక. అండ్ దట్స్ ప్రాబబ్లీ ద రీజన్ దేవుణ్ణి నమ్మని వాళ్ళని కూడా మేము లైక్ చేస్తామండి. దేవుణ్ణి నమ్మే వాళ్ళనే కాదు, దేర్ ఆర్ సమ్ పీపుల్ హూ డోంట్ బిలీవ్ ఇన్ గాడ్, బట్ వీ నెవర్ హేట్ దెమ్. వీ మే బిలీవ్ ఇన్ గాడ్ and you may not believe in God, but still we both should believe in the nature. We should believe in the society we are living in, and we should work for the sake of the society, isn't it? So we have another slogan, and our first slogan is serve all beings as service to God, right? Madhava Sevaga Sarva Prani Seva. But we have another slogan also. As I said, మేము దేవుడిని నమ్మి ఉండొచ్చు, మరొకడికి దేవుడి మీద నమ్మకం లేకపోవచ్చు, బట్ స్టిల్ దట్స్ ఓకే. నమ్మకం దేవుడి మీద ఉన్నా లేకపోయినా సొసైటీ మీద అయితే నమ్మకం ఉండాలి, బికాజ్ హీ ఈజ్ ఏ పార్ట్ ఆఫ్ ది సొసైటీ. అందుకోసం మేము ఏమంటామంటే వర్షిప్ యువర్ ఓన్ బట్ రెస్పెక్ట్ ఆల్. Whatever that is there around you, you need to respect, don't worship. If you do not believe in it also, don't disrespect that, don't insult that, don't put it down, but respect it. You worship whatever you believe in, whatever you follow. అందుకోసమనే మేము క్రిస్టియన్స్ని లైక్ చేస్తాం, ముస్లిమ్స్ని లైక్ చేస్తాం, ఎథీస్ట్ని కూడా లైక్ చేస్తాం. అంటే వాళ్ళు మనకి హామ్ చేయనంత వరకు మనం వాళ్ళని ఏ రకంగానూ డిజానర్ చేయాల్సినటువంటి అవసరం లేదు అనే విశ్వాసం మాది. సో దట్ వీ మేడ్ ఇట్ యాజ్ అవర్ మోటో, యాజ్ అవర్ స్లోగన్ ఆల్సో. వర్షిప్ యువర్ ఓన్ బట్ రెస్పెక్ట్ ఆల్. ఈవేళ మేము ఇక్కడికి పూర్ణచంద్రరావు గారు అడగగానే అందుకోసం వచ్చాం, బికాస్ హీ బిలీవ్డ్ ఇన్ సంథింగ్ అండ్ హీ వాంటెడ్ టు డూ ప్రాబబ్లీ సంథింగ్ గుడ్ టు ద సొసైటీ. He wanted to add something to the society, and he wanted to see that something is promoted. And we liked that ideology, and we respected that ideology, and that's what made us to be here with you all. రేపేం రోజో తెలుసునా? మహాశివరాత్రి. శివరాత్రి ప్రతి మంత్ వస్తుందండి. ప్రతి మంత్లోనూ వచ్చేటటువంటి కృష్ణపక్షపు త్రయోదశి ఆల్మోస్ట్ శివరాత్రి అనే అంటాం మనం. అది మాస శివరాత్రి అంటారు దాన్ని. ఇప్పుడు రేపు వచ్చేది మహాశివరాత్రి, అది యాన్యువల్లీ వచ్చేటటువంటి ఫంక్షన్ అన్నమాట. దానికి పూర్వ సంధ్యగా పూర్ణచంద్రరావు గారు ఇలాంటి ఒక మంచి కార్యక్రమాన్ని ఇక్కడ పెట్టి మిమ్మల్ని అందరినీ కూడా వారు ఆహ్వానించి, వారు చేసినటువంటి కృషి బాగా అందరికీ అందాలి అని వారు అనుకున్నారు. అందులో మమ్మల్ని కూడా చేర్చాలి అని అనుకున్నారు. మాలాంటి వాళ్ళని కూడా ఇందులో చూడాలి అని వారు అనుకోవడం మాకు చాలా ఆనందం వేసింది. మేము
మైసూర్లో దిగిన తర్వాత మేడసాని మోహన్ గారు కనిపించారు. కనిపించగానే మాకు భలే ఆనందం వేసింది. ఎందుకంటే సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి వారి యొక్క సేవలో ఉన్నటువంటి మహనీయుడైన వెంకటేశ్వర స్వామిని పాడి ఆ వెంకటేశ్వర వైభవాన్ని ప్రపంచానికి చాటి చెప్పినటువంటి మహనీయుడైన అన్నమయ్య గారి ప్రాజెక్ట్, దాన్ని ఆయన నిర్వహిస్తున్నాడు. ఇప్పుడు ఆయన ప్రపంచంలో అన్నమయ్యకు సంబంధించి ఎంతమంది ఎన్ని రకాలు చేస్తున్నారో అవన్నీ వారు నిర్వహిస్తుంటారనమాట. సో అలాంటి వ్యక్తిని ఆయన కూడా ఇక్కడికి వస్తున్నారని తెలిసి మాకు చాలా ఆనందం వేసింది. ఇక్కడ వెంకటేశ్వర స్వామి వారి యొక్క అనుగ్రహం కూడా దీని మీద పడింది అని మాకు అనిపించింది. చాలా ఆనందం వేసింది. ఈవేళ మీరందరూ కూడా పాపం ఇక్కడికి వచ్చి చలిలో కూర్చున్నారు. పూర్ణచంద్రరావు గారి మీద ఉండేటటువంటి ప్రేమ చేత, గౌరవం చేత, అభిమానం చేత పెద్దవాళ్ళని వయస్సులో, జ్ఞానంలో, అనుభవంలో వృద్ధులైన వాళ్ళని మనం ఆదరించడం ద్వారా మనలో కూడా ఉండేటటువంటి క్వాలిటీస్ని మనం ఇంప్రూవ్ చేసుకోవచ్చు అనేది మనకి భారతం చెప్తోంది, రామాయణం చెప్తోంది. రాముడు అంత గ్రేట్ పర్సనాలిటీ ఎందుకయ్యాడు అని అడిగితే జ్ఞానవృద్ధా, వయోవృద్ధా, శీలవృద్ధా, బహవః పర్యుపాసితా. ఎంతోమందిని ఆయన అలాంటి మహనీయుల్ని ఆశ్రయించి వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ని షేర్ చేసుకున్నట్ట. అందుకోసం రామ బికేమ్ సో గ్రేట్ పర్సన్. పెద్ద పెద్ద గడ్డాలు ఉన్నవాళ్ళు కూడా రాముడి దగ్గరికి వచ్చి కూర్చుని సజెషన్స్ అడుగుతూ ఉండేవారు అని అంటారనమాట. పూర్ణచంద్రరావు గారు అలాంటి ఒక మంచి వయస్సు, అనుభవము, శీలము కలిగినటువంటి ఒక మహానుభావుడు. ఆయనని ఆదరిస్తూ, రెస్పెక్ట్ చేస్తూ మీరందరూ కూడా ఇక్కడికి రావడం చాలా సంతోషంగా ఉంది. మీరందరూ కూడా ఆయా రంగాల్లో అంతంత గొప్పవాళ్ళు కావాలి అని మేము ఆశిస్తూ మీ అందరికీ కూడా అనేక మంగళాశాసనాలు చేస్తున్నాం. జై శ్రీమన్నారాయణ.